మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గుర్తుందా ఎవరికన్నా? అది అయిపోయింది. ఇంకా అక్కడే ఉన్నారు మీరు. ఆ, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. అది గత వారంలో మనం ఆలోచించాం. రెండో భాగాన్ని ఈరోజు ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు. నిజంగా దినములు చెడ్డవి, భయంకరమైన ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క కరువులు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క ఘోరమైన యుద్ధాలు, ఒక పక్క దోపిడీలు, ఇలా అనేక రకాలుగా ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, భార్య భర్తల మధ్య ఉండవలసిన సఖ్యత లేకపోగా భార్యలు భర్తలను చంపుతూ, భర్తలు భార్యలను చంపుతూ, తల్లులు పిల్లలను చంపుతూ, తండ్రి మానవత్వాన్ని అనేది కనపడని స్థితిలో ఈరోజు లోకమంతా మాకు కనపడుచు ఉండగా, తండ్రి మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఉద్ధరించి ఇవన్నీ మాలో లేకుండా పరిశుద్ధంగా తోటివారికి మేలు చేయాలి అనే ఆలోచన విధానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నిజంగా మీ వాక్యం మా హృదయంలో లేకపోతే భయంకరులుగా మారిపోయే మనస్తత్వం మాలో ఉంది నాయన. ఏ ఒక్కరూ నీతిమంతుడు కాదు, అందరూ అంతటా మీకు అవిధేయులుగా బతుకుతూ, తండ్రి చనిపోతే ఒకే ఒక్క క్షణంలో నరకానికి జారిపోయే దుస్థితిలో మా బ్రతుకులు ఉండగా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము దిద్దుకొని ఎప్పటికప్పుడు సరిచేసుకోవటానికి ప్రేరణ దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఏ ఒక్కరూ నశించుట మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది ఏ ఒక్కరూ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని మీరు ఆశపడ్డారు. అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేశారు నరకం. ఇది మా కోసం కాదు నాయన. అయినా దానికి వెళుతున్న మమ్మల్ని చూసి మీరే కనికరపడి, మీరే మా గురించి ఆలోచించి, మీరే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ ఏకకుమారుని మీ మాటను తూచా తప్పకుండా జవదాటకుండా పాటించే, మీరు ఎంతగానో ప్రేమించే మీ ప్రియకుమారుణ్ణి మా కోసం బలిగా అర్పించారంటే మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దీన్ని బట్టి మీ ప్రేమ మాకు అర్థమవుతుంది నాయన. ఈ ప్రేమను తెలుసుకున్న వారిగా, మీ శక్తి సామర్థ్యాలు ఎరిగిన వారముగా తండ్రి మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగటానికి మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము నేర్చుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. బయట ఇంకెవరైనా కూర్చుంటే దయచేసి లోపలికి రండి. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కటే మనం చదువుదాం. మన అంశం, మూల వాక్యం అదే కనుక ఆ వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. గత వారంలో మనం ఆలోచించాం. మనమందరం దాదాపుగా పైకి భక్తి కలిగిన వారమే కానీ దేవుడి శక్తిని ఆశ్రయించిన వారం కాదు. దేవుడు ఎంత శక్తిమంతుడు చెప్పండి. సర్వశక్తిమంతుడంటే ఆయన శక్తికి మించింది ఇంకేది లేదు. మరి సర్వశక్తిమంతుడైన దేవుడు అని మనకు అర్థమైతే దేవుడిని పక్కన పెట్టి మిగతా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఆ సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మనం నమ్మనట్ట తేలిపోయింది. అందరూ తాటాకులాగా తేలిపోయారు. అన్నీ ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇంకా వర్షాన్ని ఆపేయగలడు, వర్షాన్ని కురిపించగలడు, ఉరుములు మెరుపులు పుట్టించగలడు. ఆయన శక్తి సామర్థ్యాలు రథాలు గుర్రాలు రాకుండానే, రథాలు గుర్రాలు వస్తున్నాయి మా మీద పడి యుద్ధం చేసి మమ్మల్ని చంపుతారు అనే భయం పుట్టించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు.
కదా. ఈ టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో. టెక్నాలజీ లేని రోజుల్లోనే యుద్ధం జరగకుండానే యుద్ధం జరుగుతున్న వాతావరణాన్ని వినిపించి భయభ్రాంతులకు గురి చేసి శత్రువులను పారదోలిన దేవుడు. అంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన మనం ఆశ్రయించామన్న విషయాన్ని మనం మర్చిపోతే మన భక్తి వ్యర్థం. కానీ ఈరోజు సమాజంలో చూడండి, కోకొల్లలుగా మందిరాలకు వెళుతున్నవారు, మిగతా సంఘం మిగతా మందిరాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మిగతా మందిరాలంటే మిగతా భక్తుల గురించి, మిగతా అన్ని దేవుళ్ళ భక్తుల గురించి మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవులుగా చెప్పబడుతున్న చాలామంది క్రైస్తవులు కోకొల్లలుగా మందిరాలకు వెళుతున్నారు. వాళ్ళల్లో దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తులు ఎంతమంది అని మనం చూసినప్పుడు, ఒక పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పరీక్షలో దాదాపుగా అందరూ ఫెయిల్ అవుతారు కదా. ఫంక్షన్ వచ్చింది, ఇంకొక కార్యక్రమం వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఏదొచ్చినా నా దేవుడు నాకున్నాడు, దేవుడు తర్వాతే ఎవరైనా అనే ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని దేవుడి సంఘాన్ని ఇచ్చాడు మనకి. అక్కడ సమావేశం అవ్వాలి, దేవుడు ఈరోజు నాతో ఏ మాటలు మాట్లాడతాడని ఆలోచించే పరిస్థితి లేదు. బంధువుల్ని, అంటే దేవుడి కంటే ఎక్కువగా బంధువుల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి బంధువుల దగ్గరికి వెళ్తాం. ఆదివారం ఆరాధన వదిలేసి బంధువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ భక్తిహీనులే. ఆరాధన పక్కన పెట్టి, ఆదివారం అందరూ ఆరాధనకు వెళ్తారన్న విషయాన్ని పక్కన పెట్టి ఫంక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు, మరింత భక్తిహీనులు, దౌర్భాగ్యులు అని చెప్పాలి. ఎందుకంటే ఆదివారం ప్రభు దినంగా దేవుడు పునరుద్ధానం, ప్రభువు లేచాడు కాబట్టి ప్రభు దినంగా ఆయన సన్నిధిలో కూడుకోవాలి. మిగతా రోజుల్లో కూడుకోవద్దని కాదు, మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలా కూడుకోమన్నాడు. కనీసం ఆదివారం కూడా కూడుకోలేక, దానికి కూడా సమయాన్ని కేటాయించలేక, అందులో కూడా దేవుడి సమయాన్ని దొంగతనం చేసి, అందులో కూడా మనం ఏదో సుఖపడాలని పనులు వదులుకోలేక మనం దూరం అవుతున్నామంటే మనం పైకి భక్తి కలిగిన వారంగానే ఉన్నాం, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నాం. దేవుని శక్తిని ఆశ్రయించిన వాడు ఇంకా దేవుడు తప్ప నాకు ఇంకేం వద్దు అనుకొని మొత్తం వదిలేసి దేవుడు దేవుడని తిరుగుతాడు. జనం వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటారు. జనానికి ఎలా ఉంటారంటే, ఏదిరా దేవుడు దేవుడని ఊరకైలా తిరుగుతారు. ఏమొచ్చింది ఇది, దేవుడిని ఆరాధిస్తే, దేవుడిని ఎమటబడితే ఏమొచ్చింది అనే ఆలోచనలో లోకం ఉంటుంది. ఎందుకంటే లోకంలో కనపడే ఆస్తి, కనపడే బంగారం, కనపడే బిల్డింగులే నన్ను ఆదరిస్తాయి, నాకు శాశ్వతంగా పరిష్కారాన్ని ఇస్తాయనే భ్రమలో ఉంది. మరణించిన తర్వాత ఇవేవి మనం తీసుకెళ్ళలేము అన్న విషయం వాళ్ళకి ఆ సమయంలో గుర్తురాదు. కానీ క్రైస్తవుడైన వాడికి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెడతా, ఖచ్చితం. విడిచిపెట్టడం అనేది కన్ఫర్మ్. విడిచిపెట్టిన రోజు ఇవేవి నేను తీసుకెళ్ళలేను. తీసుకెళ్ళగలిగింది ఏమైనా ఉంది అని అంటే సత్కార్యాలు మాత్రమే. అంటే దేవుని పనిలో నువ్వు చేసిన క్రియలు మాత్రమే తీసుకెళ్ళగలవు తప్ప ఇంక ఏమీ తీసుకెళ్ళవు అనే ఆలోచనతో ఇక్కడ చనిపోతే నేను నా ప్రభువు దగ్గర కడుగు తెరుస్తాను అనే నిరీక్షణ ఉంటుంది. మరి బతుకెలా, భూమి మీద ఎలా బ్రతకాలి అని అంటే, ఇన్ని ఇచ్చిన దేవుడు, నారు పోసిన దేవుడు నీరు పోయడనే సామెత అయితే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు సమకూరుస్తాడు అనే ఆలోచన మనలో లేకపోవటం విచారకరం. నిజమైన భక్తులకి ఉండే విశ్వాసం ఏదో తెలుసా? ఆ రోమపత్రిక ఎప్పుడు చదువుతాం మనం, 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి దయచేసి ఒకసారి. 28 చదవండి, 28, 29, 28 ఒకటి చాలు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం జరిగిద్దంట? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఎంతమంది విశ్వసిస్తారు ఇది? దేవుడు సమకూరుస్తాడు. ఈరోజు పనికి లేదు, ఇంట్లో బియ్యం లేవు, తిండి లేదు, పిల్లలకి భార్యకి ఆహారం లేదు. నేను దేవుని పనికి వెళ్ళాలి, లేదా డబ్బులు వచ్చే పనికి వెళ్ళాలి. దేనికి ప్రాధాన్యత ఇస్తాం? సహజంగా చెప్పండి, దేనికి ఇస్తాం? డబ్బులు వచ్చే పనికే వెళ్తాం. ఎందుకు? ఈ వస్తాయి, అవి పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని హ్యాపీగా తినవచ్చు.
ఇది ఇంపార్టెంట్, దేవుని పని ఇంపార్టెంట్. నాకు కుదరదు అని ఎన్నిసార్లు ఎంతమంది అన్నారు చెప్పండి? అంటే వీళ్ళు దేవుని శక్తి సామర్థ్యాలు యందు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? దేవుడు సమకూర్చి జరిగిస్తాడని విశ్వాసం ఉందా? లేదు. అది ఉంటే ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ఎలా పోషిస్తాడండి? ఆకాశం నుంచి ఏమైనా మూటపడేస్తాడంటే తెలియదు. ఎవరి ద్వారా ఎలా పంపిస్తాడో తెలియదు. అది అనుభవిస్తే అర్థమైంది. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నాకేమీ లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. అందరూ వదిలేసినప్పుడు దేవుడు అన్నీ ఒక్కొక్కటి సమకూర్చి ఈ స్థితిలో ఉంచాడు. ఎలా అంటే భక్తి కలిగి ఉంటే అంతే. ఎలా వస్తాయి అంటే ఎవరి ద్వారా వస్తాయో, ఎలా వస్తాయో ఆ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం. ఎలా వచ్చినాయి ఒక్కడి సంపాదనతో ఇవన్నీ ఎలా సాధించగలిగానంటే నాకే ఆశ్చర్యం వేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అప్పుడప్పుడు అలా సమకూడి జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రమాదాలు అంటావా? వాటి నుంచి కూడా దేవుడు కాపాడతాడు. ఒకసారి అదే రోమాపత్రిక 8వ అధ్యాయము, దేవుడి మీద విశ్వాసం ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థమైతే ఏమంటున్నాడు చూడు, 31వ వచనం నుండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడే మన పక్షంగా ఉంటే, అంటే మనకి శత్రువు ఎవడు ఉండడా? ఒకడు వాడు శత్రుభావంతో భావించిన మనకు శత్రువు కాదు, మననేమి చెయ్యలేడు. దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి అన్నవాడు మనల్ని ఏమి చేయలేడు. మనం దేవుడికి శత్రువు అయితే ఆ ఏ శత్రువు అయినా మనల్ని ఈజీగా లేపేస్తాడు. మనం దేవుని పక్షంగా ఉంటే, దేవుడే మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. అంత శక్తిమంతుడే మన పక్కన ఉంటే ఇంకా బయట ఇల్లు పిల్లకాకులు కదా, బయట పెద్ద పేరు పొందిన గోండా అయినా, రౌడీ అయినా, హంతకుడైనా, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి అయినా దేవుడు ముందు చాలా చిన్నోడు కదా. అలాంటి వారు కూడా మనకేమీ చేయలేరు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు పూట బోబెట్టలేడా? బట్టలు ఇవ్వలేడా? ఇల్లు ఇవ్వలేడా? సమస్తమును అంటున్నాడు. ఏమిటి? కొడుకునే, ఇష్టాన్ని నెరవేర్చే కొడుకునే నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేయించిన దేవుడు సమస్తం ఇస్తాడంట. మనం సమస్తం దాకా వెళ్ళొద్దు, కనీసం బతుకుదేరం ఇవ్వడా? నిన్ను బతికించలేడా? నీ అవసరాలు తీర్చడా? నీ అవసరాలు దేవుని చిత్తానికి అనుకూలమైతే ఖచ్చితంగా తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ఎందుకంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్, ఫుల్ కరెంట్ అక్కడ. నీ బెడ్లు అయితే వెలిగించడానికి కరెంట్ ఇవ్వడా? మన చాలా చిన్న చిన్న అవసరాలు మనవి. ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఎవరిది? దేవుడిది. ఆయన ఇస్తే నీ దగ్గర నుంచి తీసేయగలిగినోడు ఎవడలేడు. తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడంటే చూడండి ఎంత ప్రేమో. ఆయన కంటే ఎక్కువగా దేవుడు ఎవరిని ప్రేమించడా? దేవుడు ఆయన్ని అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించే కొడుకునే నీ కోసం ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు సమస్తాన్ని ఇవ్వడా అంటే సమస్తాన్ని ఇస్తాడు, కానీ కొంచెంలోనే మనం కక్కుర్తి పడిపోతాడు. సమస్తాన్ని ఇస్తానంటే దేవుడు కొంచెం ఇవ్వలేడు అన్నట్టుగా, నీ వల్ల కాదులే ప్రభువా, ఇది నా వల్లే అయ్యిద్ది, నేను కష్టపడితేనే నాకు అయ్యిద్ది, నువ్వేమీ ఇవ్వలేవు, నువ్వు చేతగాని వాడు అన్నట్టుగా మనం దేవుడిని ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వు దేవుడిని పక్కన పెట్టి నీ కార్యక్రమాల్లో నువ్వు నిమగ్నం అయిపోయి దేవుని కార్యక్రమాలు వేటికి అటెండ్ అవ్వకుండా ఆదివారం మాత్రమే క్రైస్తవుడిగా కనపడితే దేవుడిని నువ్వు చెప్పకుండానే ఏం చేసినట్టు? నిర్లక్ష్య పెట్టినట్టు. దేవుడిని చేతగాని వాడిగా సమాజానికి చూపిస్తున్నావు. నీ ఆలోచన అదే లోపల, బయటికి కనపడకపోయినా నువ్వు చేతగాని వాడి ప్రభా, నా శక్తి సామర్థ్యాలు నేను కష్టపడి పనిచేసి సంపాదిస్తేనే నేను ఇదంతా చేసుకోగలను, ఇవన్నీ నేను చేయకపోతే నాకు ఇవన్నీ సమకూడవు అన్నట్టుగా ఫీల్ అవుతున్నావు. దేవుడిని అసమర్థుడిగా చూపిస్తున్నావు సమాజాన్ని. సమస్తాన్ని దయచేస్తాడంటున్నాడు వాక్యంలో. ఇంకా సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారికి నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. నిన్ను కావాలంటే శిక్షించేవాడు దేవుడే. దెబ్బ కొడతాడు, చావు దెబ్బ కొడతాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. శిక్ష విధించేవాడు ఆయనే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ఆయన చనిపోయి సమాధిలో లేడు, మృతుల్లో నుంచి లేచాడు,
దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలో ఆయనే చేస్తున్నాడు. ఏమంటే సొంత కుమారునే ఇస్తే ఆయన వచ్చి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించి, నరకం నుంచి రక్షించి కాపాడి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు అక్కడ దేవుని సన్నిధిలో. అంటే నువ్వు సరిదిద్దుకోకపోయినా, ఏ విషయాల్లో నువ్వు కరెక్ట్గా లేకపోయినా, ప్రభువా ఈ ఒక్కసారి క్షమించు, ఈసారి క్షమించని నీ పక్షంగా అక్కడ అడ్వకేట్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు. జడ్జి గారి దగ్గర లాయర్ ఉండి ఏం చేస్తున్నాడు? వాయిదాలు వేస్తున్నాడు నీ కేసు. ఆయన వాయిదా వేయలేదనుకో, తప్పని ఎక్కడో ఏదో కరెంట్ షాక్ కలిగి చచ్చిపోతాం, లేదా యాక్సిడెంట్ అయిపోతాం. అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ పక్షంగా అక్కడ ఒక లాయరు దేవుడి సన్నిధిలో వాదిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈసారి క్షమించలే, నేను భరించేగాడి తప్పు, నేను భరించాక తప్పు. సిలువలో వీళ్ళందరినీ నేను భరించానంటే అప్పటికి బాప్తీసం పొందినప్పటికి భరించావు కానీ ఇప్పుడు భరించలేదు. కంటే జరగబోయే తప్పులు కూడా నేనే భరించాను కదా నాయన, మీరే నా మీద వేశారుగా అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే మన జీవితకాలంలో మనం చేసే అపరాధాలు, పాపాలు, దోషాలన్నిటినీ ముందుగానే ఎరిగిన దేవుడు మనం చనిపోయే వరకు చేసిన తప్పులన్నిటినీ ఆయన మీద మోపాడు. అందుకే ఆ తప్పును జ్ఞాపకం చేసి దానికి కూడా నేను సిలువలో శిక్ష అనుభవించాను కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే మనం బతుకున్నాం. మనమేమనుకుంటామంటే నేను తప్పు చేసినా దేవుడు ఏం చేయట్లేదుగా, అసలు దేవుడు ఉన్నాడో లేడో అని డౌట్ వస్తుంది. నిన్ను కాపాడటానికి కారణం ఎవరు? నీ పక్షంగా అక్కడ వాయిదా వేస్తున్న లాయర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్షమించమని దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి నీ మొహం చూసి ఆయన్ని క్షమిస్తున్నావు. నువ్వు భరించావు కాబట్టి తప్పులని నీ మొహం చూసి క్షమిస్తున్నాడు. ప్రభువు మొహం వైపు చూసి తండ్రి మనల్ని క్షమిస్తున్నాడు. ఆ విషయం మనకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో అలా జరిగిపోతుంది. అనీతిమంతుల్ని క్షమిస్తున్నాడు కదా, లోకంలో అన్యుల్ని క్షమిస్తున్నాడు కదా, అలాగే నన్ను కూడా క్షమిస్తున్నాడు. అందరిలో నేను ఒకడిని అనుకుంటున్నావు తప్ప నిన్ను క్షమించటం వెనక కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరి వారిని ఎందుకు క్షమిస్తున్నాడంటే వాళ్ళు అనుభవించేది ఈ లోకంలో సుఖమే, వాళ్ళు అనుభవించేది ఈ లోకంలో సుఖమే. అందుకే రోమపత్రిక 8:19 అంటాడు కదా, ఈ జీవిత కాలం మట్టుకే మొదటి పత్రిక 8:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ, అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నాం అంటే ఈ జీవితంలో అవసరాలు తీరుస్తాడని నమ్ముకుంటే. కానీ అన్యులను ఎందుకు క్షమిస్తున్నాడు అంటే కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు 17వ అధ్యాయంలో కీర్తన గ్రంథం. వాళ్ళు ఏ వేషాలు వేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దగాలు చేసినా వాళ్ళని దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు అంటే కారణం చెప్తున్నాడు అక్కడ. 17వ అధ్యాయము 14 కీర్తన గ్రంథం, ఈ లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను, అంటే ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందినంటే వాళ్ళకు కొన్ని కోటా ఇచ్చాడు దేవుడు, అనుభవించరా ఈ జీవిత కాలంలో, మరొక జీవితంలో నీకు బ్రతుకు లేదు. అంటే ఇక్కడ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఇంకా దేవుడు మంచి ఈ ఎదుటోళ్ళకు మేలు చేయాలి, ఈ ప్రభువుని నమ్ముకొని పాపాలు క్షమించుకోవాలి అనే ఆలోచన లేకుండా డబ్బుంటే సుఖం ఉంటుంది, ఈ సుఖంతో మనం స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని ఈ జీవిత కాలంలోనే సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక దేవుడు లేడు, భక్తి లేడు, సత్క్రియలు లేవు, వాళ్ళకి ఇక్కడే సుఖం, ఇక్కడే స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. అసలు వాళ్ళు అనుభవించే సుఖాలు మనం చూస్తుంటే ఈర్ష్యపడతాం. ప్రభువుని నమ్ముకున్న మాకు లేవే, నమ్ముకొని వీళ్ళకొని అని మనం ఈర్ష్యపడతాం. అందుకే ఈ జీవిత కాలంలోనే తమ పాలు దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడే అనుభవించు, తర్వాత వెళ్ళే పాతాళంలో నీకు ఇక సుఖం అన్నదానికి అర్థం లేదు. ఇక సుఖమే ఇంకక్కడ ఉండదు నీకు, ఎప్పుడు ఏడుపును పండు కొరకట. కాబట్టి ఇక్కడ సుఖం కోసం నువ్వు బతుకుతున్నావా? బతికే అయితే నీకు ఎన్ని కావాలని ఇచ్చేస్తాడు, కార్లు ఇస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు, సర్వసుఖాలు ఇక్కడ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ జీవిత కాలంలోనే నీకు పాలు బాగు. కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి ఈ జీవిత కాలంలో ఏమనిపించింది?
ఏముందండి సుఖం, తినటం, పడుకోవటం, లేవటం, తిండిలో వెరైటీ, ధరించడంలో, బట్టల్లో వెరైటీ, ధరించే బంగారంలో రకరకాలు. ఇంతేనా? కడుపుకి, శరీరానికి ఇవన్నీ సుఖాలు అనుభవింపజేయటమే తప్ప ఆత్మకి ఏమన్నా ఇస్తావా? ఆత్మకు శాశ్వత సుఖం, శాశ్వత ఆనందం, శాశ్వత సంతోషం కావాలంటే అది దేవుడి దగ్గర ఉంది. ఇక్కడ దొరకదు. అది భూమి మీద అలాంటిది దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. ఒకవేళ దొరికినా ఇక్కడ కొంచెం దొరికిద్ది అంతే. పరలోకంలో మనం ఎంత సుఖం, ఎంత సౌఖ్యం, ఎంత ఆనందం అనుభవిస్తామో ఆ ఆనందంలో కొంచెం ఇక్కడ శాంపిల్గా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అంతే. అందుకే ప్రభునందు ఆనందించడంటే, ప్రభునందు ఎలా ఆనందిస్తాం? ప్రభువులో ఉంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి. వీటిల్లో ఆనందం ఎలా వచ్చిందంటే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి. ఎలా వస్తాయి అలా పోతాయి. వీటి కోసం నేను బాధపడటం ఏంటి? ప్రభువులో ఆనందించడం అంటే నా ప్రభువు పరలోకంలో ఉన్నాడు. వెంటనే నేను చనిపోగానే దేవదూతలు వచ్చి నన్ను పరదేశికి తీసుకెళ్తారు. రెండవ రాకడలో ప్రభు వచ్చి నాకు మహిమా దేహాన్ని ఇచ్చి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఈ ఆలోచనతో మనం ఉన్నాం అనుకోండి, ఇంకా సంతోషంగా బాధ ఎందుకు ఉంటుంది చెప్పండి? రోగం వచ్చింది, తగ్గిపోదు ఇక ఈ రోగం అన్నాడు అనుకోండి డాక్టరు, అప్పుడు దిగులు పడతాం. ఏముందంటే 2 రోజుల్లో తగ్గిపోయింది అన్నాడు అనుకోండి, హ్యాపీగా ఇంటికి వస్తాం. నిన్న కమల్ కుమార్ గారి భార్య మానసాకి భయంకరమైన బ్లీడింగ్ అయ్యి 4% ఉందంట బ్లడ్. గతంలో 2% ఉంటే హాస్పిటల్లో చెప్తే 4 బాటిల్స్ ఎక్కిచ్చారు. వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంచి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెబితే గుంటూరు వస్తా అన్నాడు. తర్వాత తెనాలి హాస్పిటల్లో చూపిస్తే ఏం లేదు అని ఆ బ్లీడింగ్ ఆగటానికి ఇంజక్షన్ చేసి బలానికి మందులు ఇచ్చానట, రక్తం పట్టడానికి. కానీ మేమనుకుంది ఏంటి, వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంచుతారు, మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తారు, సీరియస్గా ఉంటుంది మ్యాటర్, చాలా టెస్టులు చేస్తారు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనుకున్నాం. కానీ ఏమీ లేదు, సింపుల్గా ఇంజక్షన్ చేశారు, మందులు రాసి ఇంటికి పంపించారు. అంటే ప్రభువులో ఉంటే ఆనందం ఎలా ఉంటుందో చూడండి. అదే ఏమి లేదని హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టి శవంగా ఇంటికి ఇస్తున్నారు. ఇక్కడ వెళ్ళింది కేవలం జ్వరంతోనే. జ్వరం ఏముంది, ఊరిని ఇంజక్షన్ చేస్తే తగ్గిద్ది, లేకపోతే కోర్స్ ఇస్తారు, అది టైఫాయిడా, మలేరియా, ఇంకేదైనా వైరల్ కానీ అనుకొని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు శవంగా తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో అయిపోయింది అనుకుని హాస్పిటల్కి వెళ్తే ఏమి లేదు, సింపుల్గా ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పారు. అంటే ప్రభువులో ఉంటే ఆనందం ఎలా ఉంటుందంటే చిన్న విషయమే కానీ అందులో ఆనందం, పెద్ద విషయమే అయినా అందులో ఆనందం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందం. ఎప్పుడు వచ్చింది ఆనందం అంటే దేవుని శక్తి సామర్థ్యాలు మనకి అర్థమైనప్పుడు వచ్చింది. కానీ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలామంది భక్తులు చూసాం, చాలామంది భక్తిహీనులు చూసాం. భక్తిహీనులు ఎందుకు పడిపోతారు? భక్తులే, వాళ్ళు కూడా భక్తులే. మనకి తెలుసు పాత నిబంధనలో బిలాము ప్రవక్త, భక్తుడు కూడా కాదు, ప్రవక్త. ప్రవక్త అంటే ఎంత విశ్వాసం ఉండాలి దేవుడు అంటే? ఉండాలి. కానీ మొదటిసారి టెస్ట్లో విశ్వాసం ఉంది. వచ్చారు, బాలాకు పంపించాడు, ఇదిగో ఈ సొమ్ము తీసుకొని మరి పలానోళ్ళని చెప్పించు అని అంటే దేవుడు ఏం చెప్తాడో అది చేస్తాను, అది తప్ప నేనేం చేయను అన్నాడు. వెళ్ళాడు, దేవుడి సన్నిధిలో అడిగాడు, అడగగానే వెళ్ళొద్దు అన్నాడు. దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, నేను రాను పోండి అన్నాడు. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ పంపించాడు బాలకు. పంపించి ఈసారి ఎక్కువ సోది సొమ్ము తీసుకొని వచ్చారు. ఆ సొమ్ము చూసి ఏమైంది ఆయనకి? మొదటిసారి దేవుడు వద్దన్నాడు, రెండో రాత్రి మళ్ళీ సొమ్ము తీసుకొని వచ్చేలకి సొమ్ము వైపు చూసి ఆశపడ్డాడు. ఆశపడి ఈ రాత్రి కూడా అడుగుతాను దేవుడిని అని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళు అన్నాడు. ఎందుకు మొదటిసారి వద్దన్న దేవుడు రెండోసారి ఎందుకు వెళ్ళమన్నాడు చెప్పండి? ఆయన మనస్సు దేవుడికి అర్థమైపోయింది. నువ్వు నా మాట వింటావా, సొమ్ము మాట వింటావా? డబ్బు కనపడగానే దేవుడు అదృశ్యమైపోతాడు ఇక్కడ మన మైండ్లో. ఆదివారం 10,000 ఇస్తాను, చర్చికి వెళ్ళొద్దంటే 10,000 దాకా ఎందుకులేండి, 500 ఇస్తే చాలు. మన కెపాసిటీ అదే. 10,000 ఇస్తే అసలు ఈ జీవితంలో వెళ్ళనంటావు. ఆదివారం 500 చాలు కదా, ఎందుకంటే చికెన్కి మటన్ కాటికి బరికి వస్తాయి కాబట్టి, ఎటు పనికి వెళ్ళం కాబట్టి 500తో హ్యాపీగా వండుకొని తినొచ్చు. ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఏంటి కదా? ఈ వంకతో ఈజీగా దాటేసుకుంటూ ఉంటాం. కానీ బిలాము వెళ్ళిపోయాడు, దేవుడు వెళ్ళమన్నాడు. కానీ నీకు మామూలుగా చెబితే అర్థం కాదని పశువుతో నీకు బుద్ధి చెప్పాలని గాడిదకి వాక్కిచ్చి విషయాన్నంతా చెప్పాడు. వెళ్ళాడు, దేవుడు మాటే విన్నాడు. వాళ్ళని చెప్పించొద్దు, దీవించమంటే దీవెనలే ఇచ్చాడు. కానీ
బిలాము ఆలోచన విధానం దేవుడికి అర్థమైంది. నువ్వు నేను వెళ్ళొద్దంటే కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డావు ముందు, అందుకే సిద్ధపడ్డావు కాబట్టి వెళ్ళమన్నాడు. దేవుడు ఏది చెబుతాడో అదే నేను పాటిస్తాను. నిన్న రాత్రి వద్దన్నాడు, ఈ రాత్రి కూడా నేను రాను అనాలి. ఒకసారి చెప్తాడు దేవుడు, రెండుసార్లు చెప్పడు. రెండోసారి చెప్పాడంటే నీ మనస్సు సరిగ్గా లేదు కాబట్టి ఈసారి నీకు అనుకూలంగా చెప్తాడు. అది కూడా నువ్వు దేవుడు దేవుడే వెళ్ళమన్నాడు కదా అని తీసుకున్నావు అనుకో. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే నీకు పాఠం నేర్పించడానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, అన్నీ దేవుడు చెప్పినట్టే చేశాడు. ఎందుకంటే ఆ నోట్లో నుంచి మరొక మాట రాకుండా దేవుడే ఆత్మచేత ఆయన్ని మాట్లాడించాడు. కానీ ఆయన ఆలోచన విధానం దేవుడికి నచ్చలేదు కాబట్టి దేవుడు బిలాముని చంపించాడు. పేతురు గారు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. మొత్తం సంఖ్యాకాండంలో ఆ విషయం అంతా మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం ప్రియులాను. ఒకనాటి సుఖానుభవము. కొంతమంది భక్తిహీనులు అంటే భక్తి తక్కువగా ఉన్నవారు దేవుని శక్తి కంటే లోకంలో ఒక్కరోజు వచ్చే సుఖాన్ని ఎక్కువ అనుకుంటారంట. మన సంపాదన అంతే, నువ్వు ఇక్కడ బతకటానికే సంపాదిస్తున్నావు. అది ఒక్కరోజు సుఖానుభవం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట బయట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే దేవుడి సన్నిధిలో ఒక్కరోజు, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం దేవుని సన్నిధిలోనే ఉంటే శాశ్వత కాలం అక్కడ ఉంటాం. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న ఈ బతుకులో ఒక్కరోజుతో లెక్కేసుకుంటే, ఈ ఒక్కరోజు సుఖం కోసం బతికితే, శరీర సుఖం కోసం బ్రతికితే ఏమంటున్నాడు, ఒక్కరోజు సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు భక్తిహీనులు. వారు కళంకములను నిందాస్పదములైన తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన భోగముల యందు సుఖించుదురు. మళ్ళీ భక్తుల్లో ఉంటారు, మనతో పాటు ప్రార్థనా కూడికల్లో ఉంటారు, కానీ లోపల సుఖం కోసం ఆరాటపడతారు, భోగాల్లో సుఖిస్తారు. పైకి భక్తి కలిగి ఉన్నవారే భక్తులందరితో అన్ని ప్రార్థనా కూడికలకు అటెండ్ అవుతూ ఉంటారు, కానీ లోపల అందులో సుఖాన్ని కోరుకుంటారు. పలహారంలో సుఖం, బిర్యానీలో సుఖం, తిండిలో సుఖం, రాకపోకల్లో సుఖం, అన్నిట్లో సుఖాన్ని కోరుకుంటారు. సుఖభోగములు యందు ఉంటారు, సుఖించుదురు. వ్యభిచారిని చూసి ఆశించు పాపము లేని మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన మనస్సులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయ్యుండి. ఏమంటే ఇవన్నీ వివరించాలంటే ఇంకా చాలా సమయం పట్టింది. భయంకరమైన హృదయంలో ఉన్న చెడు పాపం ఎంత భయంకరంగా ఉందో చెప్తున్నాడు అక్కడ. శాపగ్రస్తులయ్యుండి 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గం అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. వద్దు, వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, వాళ్ళు చెప్పించకూడదు అని చెప్పాడు. అది తిన్నని మార్గం, ఇక వెళ్ళకూడదు. కానీ వంకర మార్గంలో వెళ్ళిపోయాడు. ఎలా? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు లాభమును బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గాడిద ద్వారా గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రవక్త వెర్రితనం అంటే ఎందుకు? అరే దేవుడు సర్వశక్తిమంతుడు, నీకేమైనా కావాలంటే ఆయన ఇస్తాడు కదా. నువ్వేంటి ఆ బాలాకి ఇచ్చిన డబ్బు కోసం, ఆ సోది సొమ్ము కోసం ఎగబడిపోయి వెర్రిగా వెళ్ళిపోతున్నావు అంటే ఏమన్నాడు బిలాముని దేవుడు? వెర్రోడు అన్నాడు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి, దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి మనం లోకములో సొమ్ము కోసం వెళ్ళిపోతుంటే మనందరం దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళం? ఈ బిలాముతో పోల్చుకుంటే. ఇంకోసారి చెప్పుకోవడానికి సిగ్గేస్తుందా? వెర్రివారమే కదా, వెర్రివారమా కాదా? ఇది శాశ్వతం కాదు. వాక్యం చెప్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు సర్వశక్తిమంతుడని అర్థమైతే ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు. నీ స్థితి ఇందాక మొదటి వర్తమానం సౌలు రాజు పరిస్థితి ఏంటి? బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీను గోత్రంలో కూడా ఎన్నిక లేని కుటుంబం.
అలాంటి కుటుంబంలోని ఇశ్రాయేలు 12 గోత్రాలని పరిపాలించే మొట్టమొదటి రాజుని చేశాడు దేవుడు. అంటే దేవుడు తలుచుకుంటే అధఃపాతాళంలో ఉన్నవాడిని లేవనెత్తి మహారాజుని చేస్తాడు. దేవుడు తొక్కేయాలనుకుంటే నువ్వు చక్రవర్తి స్థానంలో ఉన్న తీసుకెళ్ళి గడ్డి మేపిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, చనిపోయిన వారిని సజీవులుగా లేపగలరు. ఈ సామర్థ్యం ఇంకెవడికి ఉంది చెప్పండి? ప్రపంచంలో ఎంత గొప్ప శాస్త్రవేత్తకైనా ఏ వస్తువు లేకుండా ఒక వస్తువును తయారు చేయమనండి. ఈరోజు మనం మనం వాడుకుంటున్న టెక్నాలజీ ఏదో ఒక వస్తువుల్ని రూపాంతరం చెందించి ఈ వస్తువుని తయారు చేశారు. ఒక సెల్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఏదైనా. అసలు ఏమీ లేకుండా ఒక వస్తువు తయారు చేసి చూపించమనండి, ఎవరి వలన కాదు. కానీ దేవుడి కెపాసిటీ ఏంటి? ఏమీ ఉండదు, కానీ ఏది కావాలంటే అది సృష్టించగలిగిన సామర్థ్యం ఉంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, చనిపోతే శవాన్ని బతికించగలిగే సామర్థ్యం ఇంతవరకు ఎవరికి లేదు, ఇక ముందు ఉండదు. కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మృతులు కుళ్ళిపోయిన శవాన్ని కూడా మంచి సుగంధ వాసనతో తిరిగి లేపగలిగిన సామర్థ్యం ఉంది ప్రభువుకి. అంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి ఏమంటే సుఖభోగాల కోసం పరిగెత్తే పైకి భక్తి కలిగిన వారమే. సమాజం దృష్టిలో ఏమనుకుంటారు? అమ్మో ఆదివారం వస్తే కాస్త ఆలస్యంగానైనా, ఆలస్యం గురించి వాళ్ళు ఆలోచించరులేండి. వాళ్ళు అసలు ఈ విషయాలే తెలియవు కదా భక్తిహీనులకి. ఆదివారం వస్తే బైబిల్ సంకలనం పెట్టుకొని చర్చికి వెళ్తారు. అమ్మో ఎంత భక్తులో అంటో అనుకుంటారు. కానీ వాక్యానుసారంగా బతుకుతున్న వారు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. అందుకే ఏమన్నాడు బిలాము? ఏం చేశాడంట? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిన. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. ఆ వెర్రితనాన్ని గాడిదొచ్చి ఆపింది. మనకి ఏ గాడిద వచ్చి ఆపింది? అడ్డగాడిద అని తిడతాం. ఒకళ్ళు ఆపే గాడిద ఎవడైనా వస్తే, భక్తుడు ఎవరైనా వచ్చి నువ్వు చేసేది తప్పు అన్నాడు అనుకోండి, ఆడిని అడ్డగాడిదని తీసి అవతల పడేస్తాం. అడ్డగించేవాడు మనకి పనికిరాడు కదా. గాడిదే నిజంగా గాడిదే వచ్చి అడ్డగిస్తే తప్ప మనకి బుద్ధి రాదు. 3 సార్లు పడేసిందంట గాడిద. ఎందుకు పడేసేవాడు? గాడిద మీద తిరగబడుతున్నాడు. గాడిద నిన్ను రక్షించడానికి పడేసింది, గద్దించింది గాడిద. ఎందుకు? నిన్ను కాపాడటానికి. కానీ అది బిలాముకు అర్థం కాల. గాడిద మీద తిరగబడి గాడిదనే కొట్టాడు. ఈరోజు సమాజ పరిస్థితి కూడా అలాగుంది. భక్తుల్ని వాక్యంతో గద్దిస్తే ఏం చేస్తున్నారు? భక్తులు నన్ను ఎందుకు గద్దిస్తావని తిరగబడుతున్నారు. నువ్వు పరలోకం వెళ్ళటానికే తప్ప గద్దించకపోయినా ఏమన్నా వచ్చిద్దా చెప్పండి? ఏమీ ఉపయోగం లేదు. నిన్న మొన్న కదా టీచర్స్ డే చేసుకున్నారు. ఈరోజు చాలామంది ప్రయోజకులైన విద్యావంతులు ఎవరైనా మంచి జాబులు చేస్తుంటే, ఆ రోజు మా టీచర్ కొట్టాడని మాకు చాలా కోపం వచ్చింది. టీచర్ మీద, టీచర్ని తిరిగి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ రోజు ఆ టీచర్ కొట్టి మాకు చక్కగా పాఠాలు చెప్పబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటున్నామని కృతజ్ఞతగా మళ్ళీ అదే టీచర్ ఎక్కడున్నాడని వెతుక్కొని ఆయన రిటైర్డ్ అయినా ఆయన దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించిన మంచి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే కృతజ్ఞత భావం కలిగిన వారు. ఆ రోజు ఆయన కొట్టినప్పుడు కోపం వచ్చింది. కానీ ఇది గోడ కుర్చీ వేపిస్తారు, బెత్తంతో చేతుల మీద కొడతారు, ఇంకా మోకాలతో వేపిస్తారు. ఇలా రకరకాల శిక్షలు ఎందుకు వేసారు? ఎండలో నిలబడతారు కొంతమంది. ఈరోజు అసలు విద్యార్థుల మీద చేయటానికి టీచర్స్కి అధికారం లేదు. ఎందుకంటే టీచర్స్నే తీసుకెళ్ళి మొన్న ఒక విద్యార్థి టీచరు మీద కత్తితో పొడిచేశాడంట. టీచర్ని కత్తితో పొడిచాడంట. ఆడు మార్కులు రాలేదని అందరిలో అవమానపరిచాడని కోపంతో టీచర్ మీద దాడి చేశాడు. 7వ క్లాసోడు. ఈరోజు పరిస్థితి అది. అంటే వాళ్ళు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి ఆ రోజు కొట్టిన వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు బాధపడ్డాం. కానీ తర్వాత మేము ఈ స్టేజీకి రావడానికి కారణం ఆ రోజు ఆయన కొట్టడం వల్లనే, భయం చెప్పడం వల్లే మాకు ఈ స్థితి వచ్చిందని కేవలం లోకంలో గొప్పవారైన వారే అలా అనుకుంటున్నప్పుడు, మరి ఆత్మీయమైన విషయాల్లో గద్దించి చెప్పినప్పుడు ఎందుకు చెప్తారు చెప్పండి? బిలాముకి గాడితో చెప్పించాడు. భక్తులకి ఒక మాట, మనిషికి ఒక మాట, గొడ్డుకోదు. భక్తులకి ఏం కావాలి? మాట చాలు. నువ్వు వాక్యంలో ఇలా ఉంది, నువ్వు ఇలా లేవు అని వాక్యంలో వచ్చినప్పుడు సరి చేసుకోవాలి.
ఇంకా దేవుడే దెబ్బ కొట్టేటప్పుడు నువ్వు పశువు కంటే హీనం అయిపోతావు. గొడ్డుకు కదా దెబ్బ. మరి గాడిద స్టేజీకి బిలాము వెళ్ళిపోయాడంటే మామూలుగా మనుషులు చెప్తే అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ప్రవక్త ఎవరు లేరు, ఉన్న ప్రవక్త ఈయనే. ప్రవక్తకు మళ్ళొక ప్రవక్త ఎందుకులే అని ప్రవక్తకి ఎవరి చేత చెప్పించాడు? ప్రవక్తకి. అంటే గాడిదే ప్రవక్త కంటే గొప్పదైపోయింది అక్కడ. అంటే కనపడే బహుమానాన్ని ప్రేమించాడు. పైకి భక్తి కలిగిన వాడా అంటే భక్తి కలిగిన వాడే ప్రవక్తే. కానీ దేవుని శక్తిని ఆశ్రయించక అని, దేవుడా నాకు ఇది ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇది కావాలి అని దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ దేవుడిని అడగల. ఎవడో బహుమానం ఇస్తున్నాడని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దేవుడు వద్దన్నా కానీ వెళ్ళిపోయాడు. అందుకే అతన్ని శిక్షించాడు. తర్వాత ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయి ఆయన హత్య చేశారు బిలాముని. మరొక ఎగ్జాంపుల్ కూడా మనం బైబిల్లో చూడగలిగితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అననీయ సప్పీరాలు అందరూ ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 44-45 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఏం చేశారంట? ఆదిమ అపోస్తులు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు. సువార్త ప్రకటించబడుతుంది. 12 మంది శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించే కొద్దీ సంఘం పెద్దదైపోతూ ఉంది, చేర్చబడుతున్నారు. రోజు ఒకే రోజు మనం వారానికి ఒకళ్ళు మహా అయితే బాప్తీసం ఇస్తున్నాం అప్పుడప్పుడు, లేదా నెలకు వాళ్ళకి ఇస్తాం. కానీ రోజు వేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. చేర్చబడిన వారికి అందరికీ ఏమర్థమైందంటే ఈ లోకం అశాశ్వతం, ప్రభు ఎప్పుడైనా రావచ్చు, లేదా మనం ఎప్పుడైనా మరణించవచ్చు. లేదండి, ఎందుకంటే అది భయంకరమైన రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలం. ఏ రోజైనా రోమా ప్రభుత్వానికి క్రైస్తవుల మీద కోపం వస్తే, లేదా యూదులైన వారికి క్రైస్తవుల మీద కోపం వచ్చినా చంపేసే పరిస్థితి. క్రైస్తవులకి బతకటానికే సరైన అవకాశం లేని పరిస్థితులు అవి. ఎవరైనా ఏ రోజైనా మనల్ని చంపొచ్చు, లేదా దేవుడు దయించితే మనమే చచ్చిపోవచ్చు, లేదా ప్రభు ఏ నిమిషానైనా రావచ్చు. కాబట్టి ఈ లోకంలో మనకు భూములు కానీ వస్తువులు కానీ ఏం అవసరం లేదు, మొత్తం అమ్మేసి క్యాష్ చేసుకొని ఈ క్యాష్ అంతా ఎక్కడ పెట్టారు? అపోస్తల దగ్గర పెట్టారు. అపోస్తలు అంత నమ్మకమైన వాళ్ళు ఏం చేస్తారు? నీకేం అవసరం ఆ అక్కర కొలది వాళ్ళు పంచిపెట్టారు. 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32 నుంచి. విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మయు గలవారయ్యుండి ఎవడనో తమకు కలిగిన వాడిలో నాది అనుకోలేదు, మనది అన్నారు. నాది అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. అందరూ ఒకచోట పెట్టారు అపోస్తుల దగ్గర. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసును గూర్చిన పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. మనం అమ్మం, పరిచర్యకి మాత్రం అలా ఇస్తామంతే. ఎందుకంటే ఆ భూమి ఉంటుంది, నా తర్వాత తరాలు ఉంటారో పోతారో, ఆ భూముల వలన హత్య చేయబడతారో ఎవరికి తెలియదు. పరలోకం కావాలా, భూమి కావాలా, ఇల్లు కావాలా, అన్నీ అమ్మేస్తున్నారు. అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వారిలో ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. అంటే ఇక కొదువ అన్న దానికి అర్థం లేదు. మనం సంపాదించుకున్న కొదువు ఉంటుందా? చెప్పండి. నాకు ఇక కొదువే లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ కొదువే. అంటే మనం ఎంత కష్టపడినా కొరవగానే ఉంటుంది. కానీ దేవుడి సన్నిధిలో మనం అంతా సమిష్టిగా కూర్చుకొని వారి అక్కర కొలది పంచిపెట్టుకుంటే కొదువు అనేది ఉండదు. ఎందుకంటే సమిష్టి ఆస్తి. మాకు ఇంత ఆస్తి ఉంది. వెనకటికి ఎవడన్నట మాకు మా మున్సిపు గారికి 100 ఎకరాలు ఉందన్నట. ఆయనది 99, ఇది ఒకటే. కలిపితే ఎంత అయింది అంటే ఆ 100తో 99తో కలిపి మనది అన్నాడు.
నిజంగా అది వాక్యంలో ఉన్నవారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మా ఆస్తులు ఎంతో తెలుసా, మాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా, మాకు ఎంత బంగారం ఉందో తెలుసా, ఎంత భూములు ఉన్నాయో తెలుసా అని అందరం చెప్పుకోవాలి. కానీ భూమి లేనివాడు లేదని చెప్పుకుంటున్నాడు, ఉన్నవాళ్ళు ఉన్నాయని చెప్పుకోవాల్సిన అంటే అపోస్తలులాగా మన బతుకు లేదు. అదే సమయంలో అందరిలాగా మనం కూడా భక్తులమే అనిపించుకోవాలి అని అందరితో పాటు పైవేషం వేసుకొని ఒక ఫ్యామిలీ, ఒక జంట ఇద్దరు వచ్చారు. అందరూ అమ్మారు, మనం కూడా అమ్మకపోతే మనం భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాం, మనల్ని ఇక్కడ ఉంచరు సంఘంలో, మనం కూడా భక్తి నటిద్దామని చెప్పేసి వాడు కూడా నిజంగా భూమిని అమ్మేశారు. 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకంటే భార్యకి తెలిసే వాడు ఆ అననీయ దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఏమండి, ఎందుకు దాచుకోవాలనిపించింది చెప్పండి? దాచుకోవాలని ఎందుకు అనిపించింది? అందరూ ఏమి చేశారు? చల స్థిరాస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర వాళ్ళు దాచుకోవాలనిపించలా. వీళ్ళకి ఎందుకు అనిపించింది? మనకు అనిపించేదే చెప్పండి, ఏమనిపించిందో? దాచుకోవాలని ఎందుకు అనిపించింది? దాచుకోవాలని ఎందుకు అనిపించింది? ఏదన్నా అవసరమైతే, అవును అపోస్తలు ఇస్తున్నారు కదా, ఎవరికైనా అక్కర కొలది వారికి అపోస్తలు పంచి పెడుతున్నారు. ఇంకా దాచుకోవాలని ఎందుకు అనిపించింది? సాతాను ప్రేరణ. ఇంకేం చెప్పండి? డబ్బు మీద వ్యామోహం, ఇంకేంటి? ఇష్టం వచ్చింది కొనుక్కో. అపోస్తల దగ్గరికి వెళ్తే ఇది అవసరం లేదు భక్తికి అంటాడు. నాకు ఈరోజు బిర్యానీ తినాలంది, నేను నా ఫ్యామిలీ, మరి డబ్బులు ఇస్తారా పేతురు గారు అని వెళ్ళాడు అనుకో, తింటే అందరం తిందాం బిర్యానీ, లేకపోతే అందరం పచ్చడి మెతుకులే తిందాం అంటాడు పేతురు గారు. ఈ పేతురు గారితో ఈ తలకాయ మనకెందుకు అంటే, వీళ్ళకి అంతా ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం? అంతా ఇస్తే మనం బతకటం కష్టం. అంటే ఏదో అనుమానం ఉంది, వీళ్ళు ఏదో ఇచ్చేశారు, మనం కూడా ఇవ్వకపోతే నలుగురితో పాటు చిన్న చూపు చూస్తారు కాబట్టి మనం కూడా అమ్ముదాం, ఇద్దాం, ఎందుకైనా మంచిది అనే డౌట్ వచ్చి చూసారా? వర్షం వస్తుంది, ఆకాశాన్ని గద్దించాడు పాస్టర్ గారు, యేసునామంలో వర్షం ఆగునుగాక అన్నాడు. ఎందుకైనా మంచిది గొడుగు తీసుకుని అన్నాడంటే డౌట్ ఏంటి? నమ్మలేదు. పూర్తిగా విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడలా. వీళ్ళు డబ్బులు కొంచెం దాచుకున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? అపోస్తలుని అడిగితే ఇది వాక్యానుసారంగా లేదు, ఇది కరెక్ట్ కాదు, దీనికి మేము ఇవ్వం. మా అమ్మాయి సరదా పడుతుందండి, ఒక 6 పేటలు గొలుసు వేసుకోవాలనుకుంటుంది మెడలో, దానికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి పేతురు గారు యోహాను గారు అన్నారనుకోండి. మరి అందరి మెడలో గొలుసులు ఉన్నాయా? వాళ్ళకి లేవు కదా. నీ కూతురే ఒక్కతే వేసుకోవాలనే కోరిక తప్పు కదా అని అననీయ అని గద్దించాడు అనుకో, తలకాయ ఉంచుకొని రావాలి. ఇవన్నీ ప్రతిదీ పేతురు గారు యోహాను గారి దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఎందుకు? మన డబ్బే కదా, ఎందుకైనా మంచిది ఉంచుకుంటే పోలా. అందుకే మనం కొంచెం దేవుడి సహాయానికి వేసి మిగతాది మనం అంటే అందరం ఎవరు బ్యాచ్? అననీయ సప్పిరాల బ్యాచే కదా. ఎందుకైనా మంచిది మన దగ్గరే ఎక్కువ ఉండాలి, దేవుని పరిచర్యకి కొంచెం ఇవ్వాలి. దేవుడికి ఇస్తే దేవుడు పోషించడా? ఆ శక్తి మీద మాకు డౌటే. ఏ శక్తి మీద? దేవుని శక్తి మీద మాకు డౌటే అనే స్థితిలో ఉంటున్నాం. దేవుని శక్తిని ఆశ్రయించి దేవుడికి ఇచ్చేద్దాం, దేవుడు పోషిస్తాడు. ఉన్న 1 రూపాయి కూడా ఖర్చు పెట్టే భేద విధవరాలి స్థితిలో లేదు ఈరోజు భక్తి. ఆమె గురించి గొప్పగా చెప్పుకోవటానికి అది ఏమని? విధవరాలు 2 కాసులు ఉన్నదంతా తన జీవనమంతా కానుక పెట్టెలో వేసింది. ఆ కానుక పెట్టెలో ఉన్నది సరిగ్గా వాడబడుతుందా లేదో కూడా డౌటే ఆ రోజుల్లో. ఎందుకంటే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ స్వార్థపరులు, పైకి భక్తి కలిగిన వారు కూడా, కానీ దేవుని శక్తిని ఆశ్రయించాలి. ప్రజల దగ్గర దోచుకునే బ్యాచ్. అలాంటి బ్యాచ్కి బాగానే ఇస్తారు. ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి, విస్తారంగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఏమండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు ఆరాధనకి, ఇక్కడ నుంచి చిలకలూరుపేట వెళ్ళి వస్తున్నారు ఆరాధనకి. భక్తి అని అంటారా చెప్పండి? అంత భక్తి ఉంది వాళ్ళకి మరి వ్యక్తుల మీద, కానీ దేవుని శక్తి మీద
ఆ భక్తి కనపడదు. దేవుని శక్తిని ఆశ్రయించే భక్తి అక్కడ కనపడదు. ఇదిగో అననీయ సప్పీరాల పరిస్థితి కూడా అదే. అందరూ ఇచ్చారు కాబట్టి ఇపోతే బాగోదని, ఎందుకైనా మంచిదని కొంత దాచుకోండి. ప్రతి అవసరానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఎందుకు? మన డబ్బు మన దగ్గర ఉంటే మన ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు. టీవీ కొనుక్కోవాలి, పేతురు గారు టీవీ కొనుక్కోవాలని వెళ్ళామనుకోండి, ఈ రోజుల్లో అది జరిగితే, టీవీలు ఎందుకయ్యా, లోకంలో ఉన్న చెత్త అంతా దానిలో ఉంటుంది, చెడిపోతావు, వద్దు అన్నాడు అనుకో, ఆశ నిరాశ అయిపోద్ది. పేతురు గారికి చెప్పకుండా గుడిసప్పుడు కాసుకొని ఇంట్లో టీవీ పెట్టుకొని ఎవరు లేనప్పుడు చూసుకోవచ్చు. ఎవరైనా రాగానే మళ్ళీ దేవుడు వాక్యం పెట్టచ్చు అప్పుడు రిమోట్తో కదా. పాస్టర్ గారు వస్తున్నారు, విశ్వాసులు ఎవరన్నా వస్తున్నారంటే అందులో వాక్యం కనపడిద్ది. ఎవరు లేనప్పుడు జబర్దస్త్ వచ్చిద్దో ఏ సినిమా వచ్చిద్దో తెలియదు. ఇది భక్తేనంటారా? భక్తిహీనులుగా మారిపోతున్నాడు. దేవుని శక్తి మనకు అర్థం కావట్లా. ఇది త్యాగం చేయి. ఇప్పుడు వద్దు దేవుడు అన్నది త్యాగం చేయి. తర్వాత ఈ టీవీ చూసే వచ్చే ఆనందం కంటే కోటి రెట్ల ఆనందం దేవుడి దగ్గర వచ్చింది. సదాకాలం అది, ఒకరోజు 2 రోజులు వారం రోజులు కాదు. ఇక్కడ బిల్లు అయిపోగానే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి టీవీకి. కానీ అక్కడ నో రీఛార్జ్, నో బిల్లు, నో బాకీలు, ఏముండదు. కష్టాలు, కన్నీరు, వేదన, బాధ ఏముండదండి. ఇప్పుడు వస్తే ఎవరికన్నా చెప్పుకోవాలనిపించింది. దేవుడితోనే మనం ఉంటే ఇంకా బాధలు ఏడ ఉంటాయి చెప్పండి? దేవుడు మనతో ఉంటే బాధలు ఉండవు. ఇక్కడ దేవుడు తోడుగా ఉంటే, ఇందా చదివే రోమపత్రికలో ఏమైనా 8వ అధ్యాయం 31 నుంచి, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? చదవడు తర్వాత, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని 35 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనం ఆ ప్రేమలో ఉండి ఆ ప్రేమను పంచుతూ ఉంటే మనల్ని ఎవడు దూరం చేయలేడు. ఆ ప్రేమ నుంచి మనం దూరం అవ్వం. శ్రమ వచ్చినా దేవుడి ప్రేమకు దూరం అవ్వం. బాధ వచ్చిందా దేవుడి ప్రేమకు దూరం అవ్వం. హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా అంటే ఏది దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేయలేదు. ఎప్పుడు? నాకు దేవుడు ముఖ్యం, ఆయనే నాకు అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. సొంత కుమారుని ఇచ్చినోడు నాకు ఇల్లు ఇవ్వడా, తిండి ఇవ్వడా, బట్ట ఇవ్వడా, నాకు కావలసిన వస్తువులు ఆయన చూసుకోడా? ఆ విశ్వాసంతో ఆయన శక్తి మీద ఆధారపడితే నీకు కరువు వచ్చినా, కత్తి వచ్చి నరుకుతుందన్నా అసలు భయమే లేదు. కరోనాలో ఎవరు అందరు భయపడినా మేము భయపడలే. కారణం ఏంటి? దేవుడు కరోనాతో భక్తుల్ని చంపడు. ఏ తెగులైనా మనల్ని దేవుడి ప్రేమ నుంచి ఎడబాపదు. దేవుడు చంపాలనుకుంటే ఎలాగైనా చంపేస్తాడు. ఆయనకు అడ్డేముంది చెప్పండి? చిన్న దోమతోనో చంపేస్తాడు. అసలు ఏమీ లేకుండా బాత్రూంలో కాలు జారిపడి చనిపోతారు. సావుకి ఏది ఆపలేరు. దేవుడు ఆపితే తప్ప ఎవడో మనల్ని, దేవుడు ఆపకపోతే ఎవడైనా చంపుతాడు. దేవుడు ఆపితే తప్ప మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. ఆ విశ్వాసంతో ఉంటే ఇదిగో ఏదైనా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు అంటున్నాడు. చివరికి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారి వెంటే తిరిగాడు. 3.5 సంవత్సరాలండి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి వెంటే తిరిగాడు. సమాజం ఏమనుకుంటుందో యోధాన్ని చూసి, ఇస్కరియోతు యోధాన్ని చూసి, మనల్ని చూసి ఏమనుకుంటుందో యోధాన్ని చూసి కూడా, ఇంకా ఇస్కరియోతు యోధాన్ని చూసి ఎంత ధన్యుడు, యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు యోధా అంత భక్తుడు ఎవడు లేడు అనుకుంటాం. కానీ ప్రభువుకి లోపల ఆలోచన అంతా ముందే తెలుసు. యోధాని శిష్యుడిగా చేర్చుకున్నప్పుడే యేసుక్రీస్తు వారికి ఈడు ఎలాంటోడో, ఎప్పుడు నన్ను నమ్ముకుంటాడో ముందే తెలుసు. తెలిసి కూడా చేర్చుకున్నాడు. మనకు వాడు పలానోడు నాకు భవిష్యత్తులో హాని చేస్తాడంటే అసలు మనం సంఘంలో ఉండేస్తాం అలాంటి వాళ్ళని? చెప్పండి. అలాంటి వాళ్ళని ఉండవు. అంటే శత్రువుని సైతం ప్రేమించాడు. వాడు నాకు ద్రోహం చేస్తాడు, నన్ను నమ్ముకుంటాడని తెలిసినా ప్రేమించాడంటే ఎక్కడ ఉందండి మనలో అలాంటి ప్రేమ? ఆడు నా మీద ఇచ్చేసాడు, ఈడు నీ మీద ఇచ్చేసాడు కాబట్టి వీడితో మనకు సంబంధం లేదు. వాడితో సంబంధం కాక అసలు దేవునితోనే సంబంధం కట్ చేసుకుంటున్నారు. అది భయంకరమైన పాపం. సహోదరుడు ద్రోహం చేశాడు అనుకుందాం. ద్రోహం చేసిన ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. అన్యాయం చేసినా ప్రేమిస్తూనే ఉండాలి. అవతలవాడు ప్రేమ చూపినా ప్రేమిస్తూనే ఉండాలి. ఎదుటివాడిని ప్రేమిస్తేనే మనం కూడా ప్రేమిస్తే, సుంకర్లు అలా చేస్తున్నారు. మరి మన గొప్పతనం ఏంటి? క్రైస్తవుల గొప్పతనం. ఆడు శత్రువైనా హింసించేవాడైనా మనం ఏం చేయాలి?
మరి కుటుంబంలో కుటుంబ సభ్యులే ప్రేమించుకోకపోతే ఇంకా బయట వాడిని ఏం ప్రేమిస్తాం? శత్రువుని ఏం ప్రేమిస్తాం? అది ఫైనల్ టార్గెట్, శత్రువుని ప్రేమించడం. ముందు సాటి వారిని ప్రేమించకపోతే వాళ్ళు ద్వేషించారు, అన్యాయమే చేశారు. అయినా ఏం చేయాలి క్రైస్తవుడు? ఎందుకు ప్రేమించాలి? ఆయన శక్తి అర్థమైతే ప్రేమిస్తావు. ఆయన శక్తి అర్థం కాకపోతే లోకస్తులు ఎలా బతుకుతున్నారు, మనం బతుకు కూడా అలాగే ఉంటుంది. తేడా ఏమీ లేదు. లోకస్తుల్లాగానే మనం కూడా ప్రేమిస్తున్నాం. ఆడు పెడితే మనం పెడుతున్నాం. రొట్టె పెట్టినోడికి రొట్టెన్నర పెడతాం అంతే. కానీ ఆడు పెట్టకపోయినా నువ్వు పెట్టాలి. అది ప్రేమ అంటే. యూదా ఎలాంటి వాడో తెలిసి సైతం శిష్యుడిగా చేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యూదా గురించి ఒక్క మాట కూడా లీక్ చేయలేదు యేసుక్రీస్తు వారు. వీడి సంగతి ఒక కంట కనిపెట్టి ఉండండి, వీడు అప్పుల పాలయ్యాడు, ఏ రోజైనా ఈ సంచిలో డబ్బు దొంగతనం చేస్తాడు, లెక్కలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండి పేతురు, వీడు మంచివాడు కాదు అని అన్నాడా? మనమైతే ఆయన కొంచెం జాగ్రత్తగా, ఆడితో ఎక్కువగా నువ్వు తిరగొద్దు, ఆయన ఒక కంట కనిపెట్ట, ఆడు డబ్బుల్లో ఎప్పటికప్పుడు సంచిలో అన్ని లెక్కలు చూసి రాసుకుంటా ఉండి పేతురు అని యేసుక్రీస్తు వారు చెప్పలా. మనమైతే అలాంటి వాడని తెలిస్తే, తెలియపోయిన అనుమానం వస్తేనే మనం ఆ ఆజ్ఞ జారీ చేస్తాం. కానీ ప్రభువారు చేయలేదండి. కానీ అమ్మేసుకున్నాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడు చెప్పండి? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఈ శిష్యుల చేత కూడా చేయించాడు యేసుక్రీస్తు వారు. మరి ప్రభువునే అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే యోధా గారికి ఏమున్నాయి అంటే బాకీలు ఉన్నాయి. యోధా వారికి ఏమున్నాయి? ఒక మాట చూడండి, కీర్తన గ్రంథంలో 109వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనం నుండి చదువుదాం. యోధాని గురించిన ప్రవచనం. ఇవే విషయాలు మనకి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో రాయిస్తాడు దేవుడు. అది ఇక్కడ మనకి ప్రవచనం. వాని జీవిత దినములు కొద్దివగును, వారి ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. అంటే యోధా పరిస్థితి ఏమైపోద్దో భవిష్యత్తులో అది రాయించాడు దేవుడు. వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మర్లై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తన ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. అప్పుల వారు అంటే అప్పులు ఉన్నాయా యోధాకి? ఎప్పుడైతే యోధా చచ్చిపోయాడు అన్నాడో, ఉరిపోసుకొని చచ్చిపోయాడని వార్త తెలిసిందో, ఇక్కడ యోధా ఇల్లుని అప్పులోళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు. మనం సంపాదించుకుంటున్నాం అంటే యోధాకు అప్పులు ఉన్నాయి అన్న విషయం ప్రభువుకు తెలుసా? తెలుసు. ఏ రోజన్నా నోరు తెరిచి యోధా అడుగుతాడేమో, ప్రభా నాకు ఇన్ని అప్పులు ఉండి ఏదో తెలియని రోజుల్లో చేశానయ్యా, తప్పైపోయిందయ్యా క్షమించు, అప్పులు తీరే మార్గం ఏదైనా ఉండంటే పోయి వలైరా బాబు, చేపలు పడతాయి. ఆ చేపల ముక్కో బాకీ తీర్చుకునేవాడు కదా. పేతురు గారికి ఏం చెప్పాడు? పోయి వలై, చేప దొరికింది, ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది, నీ నిమిత్తం నా నిమిత్తం ట్యాక్స్ కట్టు అన్నాడు. అంటే ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఏదో ఒక ఉపాయం చెప్తాడు. యోధా ఆ విషయం ప్రభువు దగ్గర చెప్పాలి. ఈరోజు అప్పులు ఉన్నాయని మోసాలు చేసి దగాలు చేసి ఏదేదో చేసి సంపాదించుకొని కూడబెట్టాలంటే అప్పులు పెరుగుతాయి, తగ్గవు. నువ్వు ప్రభువుని విడిచిపెట్టి ఈ భయంకరమైన లోకంలో ఈ భయంకరమైన అక్రమార్జితం సంపాదించాలి అనుకుంటే అది ఇంకా అక్రమం పెరిగిపోద్ది తప్ప తరగదు. ప్రభువుని ఆశ్రయించి ప్రభు పనిలో నువ్వు ఉంటే ఎలా తీరుతాయో నీకే అర్థం కాదు. అద్భుతంగా తీరుస్తాడు దేవుడు, సమస్తం సమకూడి జరిగిస్తాడు. దేవుని శక్తి మీద నువ్వు ఆశ్రయాన్ని కలిగి ఉంటే, దేవుని శక్తి మీద నీకు విశ్వాసం ఉంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఎలా ఇస్తాడో తెలియదు. మొన్న ఒక రైతు పొలంలో కర్నూలు వైపు ఎటు దున్నుతుంటే వజ్రం దొరికిందంట. పురాతన కాలపు వజ్రం. పొలం దున్నుతుంటే ఆ పొలంలో వజ్రం దొరికితే తీసుకెళ్తే ఎన్నో కోట్లు అంట తక్కువకు తీసుకోవాలని చూశారు. పోటీపడి పాట పెట్టి మరీ అమ్మేశాడు. దేవుడు గొప్ప చేయాలనుకుంటే ఏమో నీకు దొరికిద్దేమో, అలా అని వజ్రాల కోసం వెతకండి కదా. దేవుడు గొప్ప చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. దరిద్రుడిని
మనం నిజంగా ఎన్నిక లేని వారం, లోకంలో దేనికి పనికిరాని వాళ్ళం. మనకి ఈ బ్రతుకిచ్చాడంటే సమాజంలో ఒకప్పుడు చదువు లేదు, ఉద్యోగాలు లేవు. సమాజంలో పెద్దవాళ్ళు తిరిగే రోడ్ల మీద తిరగటానికి కూడా అర్హత లేని వారిని ఈరోజు అందరితో సమానంగా నిలబెట్టగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడంటే ఎవరి వల్ల? మనుషుల వల్ల అనుకుంటున్నాం మనం. ఆ మనుషుల ద్వారా చేయించింది దేవుడు. మనుషులకు ఆలోచన విధానాన్ని ఇచ్చి ఇలా మాట్లాడండి, ఇలా చేయండి అని ఆ మనుషుల్ని ఉపయోగించి అందరినీ సమానంగా చూడాలి అనే ఆలోచనతో ఆ స్థితిలో నిలబెట్టడానికి కారణం ఎవరైనా అంటే దేవుడే. లేకపోతే సమాజంలో ఉన్న ఈ స్వార్థపరుల దెబ్బకి మనం ఎక్కడో మూలన ఒక దూర ప్రాంతంలో ఉండి అంటరాని వారిగా బతకవలసిన వారం అండి. అలాంటి స్థితిలో నుంచి అందరితో సమానంగా ఉండి అందరితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ కలిసిమెలిసి తిరిగే పరిస్థితి రావటం వెనుక కారణం దేవుడు అన్న విషయం మనకు గుర్తుంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆయన శక్తి సామర్థ్యాలకు ఏమాత్రం తక్కువ లేదు. యోధా యేసుక్రీస్తు వారిని అడుగుంటే ఎలా ఇచ్చేవాడు? ఆశ్చర్యంగా ఇచ్చేవాడు. బాకీలో ఉన్నాయి ప్రభువా, తప్పైంది, ఏదో తెలియక చేశాను, నమ్ముకొని రోజుల్లో చేశాను అనే ఆలోచన రాలా. దీన్ని ఎలా పూడ్చుకోవాలా అని అక్రమదారులు వెతుక్కున్నాడు. డబ్బు సంచి యోధా దగ్గరే ఉందంట. అంటే ఎవరు చందాలు ఇచ్చినా యేసుక్రీస్తు వారు సమాజంలో సువార్త ప్రకటిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరన్నా కానుకలు ఇస్తే అవి యోధా దగ్గర పెట్టేవాళ్ళు. అవసరాన్ని బట్టి ఇదిగో భోజనం కొనుక్కురమ్మనో లేకపోతే ఇంకేదన్నా చేయమనో ఆ డబ్బులు ఉపయోగించేవాళ్ళు. కానీ యోధ అందులోయి దొంగతనం చేస్తూ వచ్చాడు. అది ఎలా పూడ్చాలా? రేపు ప్రభువు లెక్కలు అడిగితే ఇవన్నీ ఎలా పూడ్చాలా అని ఆ పూడ్చటం కోసం అసలు ప్రభువే లేకపోతే లెక్కలు అడిగేవాడు ఎవడు? కాబట్టి చెట్టుని బంగారు బాతుని ఏం చేశాడు? కోసుకు తిన్నాడు. దానివల్ల ఏమైంది? ఊరు పెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దేవుని శక్తిని ఆశ్రయిస్తే నీ బాకీలు తీరిపోయాయి, నీ భార్య విధవరాలు అయ్యేది కాదు, నీ పిల్లలు అడుక్కు తినే స్థితిలోనికి వెళ్ళేవారు కాదు, నీ ఇల్లు పాడుపడిన ఇల్లుగా అయిపోయేది కాదండి. ఈరోజు ఆ స్థితి మనకు వస్తుంది అంటే మనం దేవునికే ఏదో పెడుతున్నాం, దేవుడికే ఏదో పెట్టేస్తున్నాం. అందుకే దేవుని శక్తి మనకు అర్థమైపోతే ఖచ్చితంగా ఆ శక్తి వలన మనకి ఏమేమి వస్తాయో అవన్నీ మనకు గుర్తొస్తాయి. ఇంకెప్పుడూ తప్పు చేయకుండా ఒకవేళ చేసిన వెంటనే సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఇంకా రోజు రోజుకి ఎదుగుతూనే ఉంటాం తప్ప ఏమాత్రం ఎవరి మాటలు విని వెనకడుగు వేయమండి. నువ్వు ముందుకు వెళ్ళాలి, పరలోకం రావాలనే ఉద్దేశంతోనే దేవుడు ఇవన్నీ వ్రాయించి మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం అడగకుండానే మనకి పాప క్షమాపణ తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు. నీకు ఆఫ్టర్ ఆల్ నీకు కావాల్సిన నీ బతుకు జీవితంలో నీకు అవసరాలు తీర్చలేడా? అది ఎవరో తీర్చలేంది. ప్రభువునిచ్చి పాపాన్ని తుడిచివేయటం అనే కార్యక్రమం ఎవరో చేయలేరు. అది దేవుడే మన గురించి ఆలోచించి చేసినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉంది. నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, దేవదూతలు ఆలోచిస్తున్నారు, పరిశుద్ధాత్మ ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నాడు, పంచభూతాలు ఆలోచిస్తున్నాయి. ఇవన్నీ నీ గురించే కదా దేవుడు పెట్టింది. మన గురించి ఇంత పెద్ద విశాలమైన ప్రకృతిని కలిగించి ప్రకృతిలో సమస్తాన్ని పెట్టి ఇన్నిటి చేత మనల్ని పోషిస్తూ మనకు బ్రతుకునిస్తే దేవుడు నన్ను పట్టించుకోడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా గురించి ఏమో ఆలోచించడాన్ని అనుకుంటే అది నీ అవివేకం. దేవుడు నాకేం చేయట్లేదు అనుకుంటే నీ భ్రమ అది. బిలాము కనపడే బహుమానాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. అననీయ సప్పీరాలు ఇద్దరు ఏకమైపోయి ఏం చేశారు? దాచుకొని ఇంతే ఇచ్చారని ఒక అబద్ధం ఆడారు. దాచుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దాచుకునే ప్రాసెస్ బైబిల్లో లేదు. దేవుని కోసం ఖర్చు పెట్టు, పరలోకంలో ధనం కూర్చుకో, ఇక్కడ హ్యాపీ 100 రెట్లు అన్నాడు, మరియు నిత్యజీవం అన్నాడు. ఆ శక్తి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అర్థమైతే ఖచ్చితంగా ఆయన పద్ధతిలోనే ముందుకెళ్తాం. నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి సంపాదన కోసం ఎగేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ సంపాదనలో పొరపాటున ఏదన్నా అయిపోయి మరణించామనుకోండి, ఇంత బతికి ఇన్నిసార్లు చర్చీలకు వచ్చి ఇంత పని చేసినా నీకు ఉపయోగం లేదు, నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. పరలోకం కోసమే కదా మనమంతా ఇక్కడ చేరి దేవుని వాక్యం నేర్చుకుంటుంది. మరి పరలోకం రానప్పుడు ఇదంతా మనకి ఎందుకు చెప్పండి? ఎంతమంది బతుకుతున్నారు ఈరోజు సమాజంలో ఏం పని చేయకుండా దేవుని మీదే ఆధారపడి బతుకుతున్న మహానుభావులు చాలామంది ఉన్నారు. ఆడు స్వార్థంతో బతుకుతున్నాడు, ఆడి కర్మది. కానీ నిస్వార్థంగా పరిచయం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వాడిని దేవుడు పోషిస్తున్నాడు. ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. పూడి గుడిసైనా, సైకిల్ మీద ప్రయాణం అయినా,
ఎంతమంది వృద్ధులు కనపడుతున్నారు సైకిల్ మీద తొక్కుకుంటూ, పేపర్లు పంచుకుంటూ, పత్రికలు బైబిళ్ళు పంచుకుంటూ, సువార్తలు ప్రకటించుకుంటూ ఇదే పనిగా తిరుగుతున్నాడు. మరి ఎవరు పోషిస్తున్నారంటే దేవుడే పోషిస్తున్నాడు వాళ్ళని. మనలాగా ఇంట్లో కూర్చొని ఒక గంట అరగంట దేవుడికి సమయాన్ని కేటాయించట్లా. ఒక తీర్థయాత్రలు తిరిగినట్టు అలా సైకిళ్ళ మీద తిరుగుతూనే ఉన్నారు వృద్ధులు చాలామంది. వాళ్ళకు మహాజ్ఞానం తెలియకపోవచ్చు, కానీ ప్రభువుని నమ్ముకోండి, మీకు పరలోకం వచ్చింది. సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళని దేవుడు ఖచ్చితంగా పోషిస్తున్నాడు. వాళ్ళని చూసైనా దేవుని శక్తి ఏదో మనకు అర్థమైతే మనం దేవుని శక్తి మీద ఆధారపడి మన భక్తిని నిజమైన భక్తులుగా, పైకి భక్తి గలవారు కాదు, భక్తి కలిగిన వారిగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని బతకాలని, బతుకుతారని ఆశిస్తూ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతులు, మీ శక్తికి మించిన శక్తి అంటూ ఇంకేమీ లేదు నాయన. అంత గొప్ప శక్తిమంతుడు అయిన మీరు మాకు తండ్రిగా ఉన్నారంటే మేము ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి, ఎంత ఎగిరి గంతులు వేయాలి. కానీ ఈరోజు భక్తులందరూ నామకార్థులుగా ఉంటూ అందరూ ఎలాగైతే వాళ్ళ దేవుళ్ళని ఆరాధిస్తూ ఆ సమయంలో చెంపలేసుకొని ఒక టెంకాయ కొట్టి దేవుడికి నాకు ఈరోజు సమాధానం దొరికిందని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులుగా మేము కూడా తండ్రి ఆరాధన పేరుతో ఒక గంట సేపు మీ సన్నిధిలో కేటాయించి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి మా కార్యక్రమాలు చేసుకుంటూ మీ యొక్క సువార్తను ప్రకటించకుండా, ప్రకటింప చేయకుండా, మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకుండా తన స్వశక్తి మీద ఆధారపడుతూ బతుకుతున్నారు. మా బాహుబలమే మాకు దేవుడు అన్నట్టుగా బతుకుతున్నారు నాయన. అలాంటి వారిని క్షమించండి, మారు మనసును దయచేయండి. ఏ ఒక్కరూ నశించకూడదు, అందరూ పరలోకం రావాలని ఆశించారు కనుక తల్లి బతికున్నాం కాబట్టి సరిచేసుకునే అవకాశం మాకుంది కనుక ఈ మాటలు విన్న తర్వాత మీ పిల్లలు వారిని వారు సరిచేసుకొని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ముందుకు సాగుతూ మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ మరిన్ని జ్ఞానవాక్కులు నేర్చుకుంటూ ఆ వాక్కులను వారి జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి దయచేయమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, నూతనంగా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరింతగా వారిని బలపరచండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, మానసిక సమస్య, బలహీనతలు ఏదున్నా మీ చిత్తమైతే వారికి ఆదరణను మీ వాక్యంతో అనుగ్రహించమని కోరుకుంటూ తిరిగి ఎవరి గృహాలకు వారు వెడుచుండగా సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. మరి ముఖ్యంగా ఈరోజు మరొక బాప్తీస కార్యక్రమాన్ని మేము జరిగించుతూ ఉండగా మరి ఆ కార్యక్రమం అంతట్లో మీ సహాయాన్ని అర్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో, శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.